బైబిల్లో మధ్యాహ్నం 3 గంటలకి ప్రార్థనా సమయం. అందుకే నేను 40 రోజులు పెట్టినా, మరి మంగళవారం పెట్టినా, శుక్రవారం పెట్టినా ఎప్పటి వరకు చేస్తాం మనం? కంపల్సరీ 3 వరకు చేసిన తర్వాతే మనం వెళ్తాం ఇక్కడ నుంచి. ఎందుకని? నాకు దేవుడు బయలుపరిచాడు. ఇది 15 సంవత్సరాల క్రితం. 3 గంటలకు నువ్వు పగటి దానవని, రాత్రి వారలో మీరు కానే కాదు. మెలకువగా ఉండి ప్రార్థన చేయమని రాత్రి మాట్లాడలేదు, పొద్దున మాట్లాడాడు దేవుడు నాతో. మెలకువగా ఉండి ప్రార్థన చేయమని తెస్సలోనికి రాసిన పత్రిక నుంచి మాట్లాడారు ప్రభువు. అప్పటి నుంచి ఆ 3 o'clock ప్రేయర్ ఎందుకు ఇప్పుడు చేయమంటున్నారు ఈయన? ఇంకా పడుకుంటానంటే కరెంట్ పోయేది నాకు. ఒకరోజు అపోస్తలుల కార్యాలు చదువుతుంటే 3వ అధ్యాయంలో పేతురు యోహాను పగలు 3 గంటల వేళ శృంగారం అనే దేవాలయానికి ప్రార్థన కొరకు ఎక్కి వెళ్ళొచ్చండి. పగలు 3 గంటలు ప్రార్థనా సమయం అని రాసింది అక్కడ. అండర్లైన్. నేను అండర్లైన్ చేశానంటే అది జరుగుతూ ఉంటుంది ఇంక అక్కడి నుంచి. ఆ 3 గంటల వేళ ఫ్రూట్స్ అమ్ముకునే ఒక అమ్మాయి వస్తుంది మా ఇంటికి. ఆ అమ్మాయి వచ్చింది, 3 గంటలకు తలుపు కొట్టింది. ప్రార్థన సమయంలో ఏంటంటే నాకు విపరీతమైన కడుపులో నొప్పి వచ్చేస్తుందమ్మా, అసలు నేను ఫ్రూట్స్ అమ్ముకోవడానికి ఒక అడుగు కూడా వేయలేకపోతున్నా, మీ మెట్లు కూడా ఎక్కలేకపోయాను, నాకు ప్రార్థన చేయరా అని అడిగింది. ఆ 3 గంటల వేళ నేను ప్రార్థన చేసినప్పుడు ఇమ్మీడియట్ హీలింగ్ పొందుకుందామే. ఎప్పటి నుంచో నన్ను నొప్పిపోయిందంటే నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపించిందంటే అప్పుడే చదివాను. పగలు 3 గంటలకి ప్రార్థనా వేళ పేతురు యోహాను వెళ్ళి కుంటివాడిని స్వస్థపరిచాడు.